మనమెప్పుడూ చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద విజయాలు, వార్తల్లో నిల్చే సక్సెస్ స్టోరీలు. వాటి వెనకాల అసలు కథ ఏంటి? అదొక పెద్ద జర్నీ, సింపుల్గా మొదలైన చాలా పవర్ఫుల్ జర్నీ. ఈరోజు మనం కొన్ని స్ఫూర్తిదాయకమైన కథల గురించి మాట్లాడుకుంటూ ఆ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక గొప్ప సక్సెస్ వెనుక నిజంగా ఏముంటుంది? ఒకసారి ఆలోచిద్దాం. టాలెంటా? లక్కా? కాదు, అంతకంటే చాలా ఎక్కువుంది, చాలా లోతైనది. ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. కరెక్టే, ప్రతి జర్నీ కూడా ఒక చిన్న స్పార్క్తోనే మొదలవుతుంది. ఎంత పెద్ద సక్సెస్ అయినా, ఎంత పెద్ద మార్పైనా దాని మొదలు చూస్తే ఒక సింపుల్ ఐడియా, లేదా ఒక చిన్న కల, లేదంటే మన కళ్ల ముందున్న ఒక సమస్య. ఆ ఒక్క స్పార్క్, అదే అన్నింటికీ స్టార్టింగ్ పాయింట్. సరే, మరి ఆ ఆలోచన యాక్షన్గా మారుతుంది. ఆ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? అసలా మొదటి అడుగు వెనక ఉన్న మోటివేషన్ ఏంటి? పదండి చూద్దాం. చూడండి, ఇన్స్పిరేషన్ అనేది రకరకాలుగా వస్తుంది. దానికి ఒకే రూపం ఉండదు. చిన్నప్పుడు కొండ అంచును చేరాలనుకున్న పూర్ణిమ కథల ఒక కల కావచ్చు, లేదా పాకెట్ మనీ కోసం ఏదో ఒకటి చేద్దామని బిజినెస్ మొదలుపెట్టిన స్టూడెంట్స్లా ఒక అవసరం కావచ్చు. రోడ్డు మీద ఆకలితో ఉన్నవాళ్లను చూసి కదిలిపోయిన సూరం పవన్లాగా ఒక సమస్య కావచ్చు. లేదంటే అనుకోకుండా ఆర్చరీ మీద ఇష్టం పెంచుకున్న యుక్తశ్రీలా ఒక ప్యాషన్ కావచ్చు. కారణం ఏదైనా సరే, ఆ ఫస్ట్ స్టెప్ చాలా పవర్ఫుల్. కానీ ఒక ఐడియా రావడం వరకేనా? అస్సలు కాదు. అది జస్ట్ బిగినింగ్. అసలైన ఛాలెంజ్, అసలైన జర్నీ అప్పుడే మొదలవుతుంది. అక్కడినుంచి ఉండేదే అసలు పోరాటం. ఐడియాకి, సక్సెస్కి మధ్యలో అదొక పెద్ద గ్యాప్. దాన్ని మనం అడ్డంకులంటాం, కష్టాలంటాం, ఎన్నో సవాళ్లు. మరి ఆ గ్యాప్ని దాటిన వాళ్ల కథలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. ఛాలెంజ్ వచ్చినప్పుడు దానికి రెస్పాన్స్ ఎలా ఉంది, అదే మ్యాటర్. శారీరక వైకల్యం లాంటి పెద్ద ఛాలెంజ్ వస్తే దానికి రెస్పాన్స్గా అసాధారణమైన సంకల్పం పుడుతుంది. ఫెయిల్యూర్స్ వస్తే పట్టుదల పెరుగుతుంది. సమాజం అడ్డుపడితే కట్టుబాట్లను ఎదుర్కొనే ధైర్యం రెట్టింపవుతుంది. అంటే ప్రతి సవాలుకి ఒక బలమైన స్పందన ఉంది. ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూడండి. 19 ఏళ్లకే కంటి చూపుపోయిన డాక్టరైన కిరణ్ కుమారి అసలు స్కూలే లేని ఊరినుంచి వచ్చి ఒకటి కాదు, ఏకంగా 3 గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన భూక్యా రజిత. ఒక చెస్ టోర్నమెంట్లో మొత్తం ఓడిపోయి నెక్స్ట్ పెద్ద టోర్నమెంట్ గెలిచిన వైశాలి. యాసిడ్ దాడి నుంచి బతికి బయటపడి తన లైఫ్ని, ఒక బిజినెస్ని నిర్మించుకున్న కవిత బిష్ట్. వీళ్లంతా ఆ స్థైర్యానికి, ఆ పట్టుదలకి లైవ్ ఎగ్జాంపుల్స్. నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను, కానీ అది నా కథకు ఎండ్ కార్డ్ కాదు. ఇది చాలామందికి వర్తిస్తుంది. ఫెయిల్యూర్ అంటే అక్కడితో ఆగిపోవడం కాదు, అది సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్. ఇంటర్ ఫెయిల్ అయినా పట్టు వదలకుండా చదివి గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన వాళ్ల కథలు మనం వింటూనే ఉంటాం కదా. ఆ స్పిరిట్ అదే. సరే, పర్సనల్గా వచ్చిన కష్టాల్ని దాటటం ఒకెత్తు, కానీ ఆ అనుభవాల్ని వాడుకొని సమాజానికి ఏదైనా చేయటమనేది మరో లెవెల్. సో ఇప్పుడు ఆ జర్నీ గురించి చూద్దాం. 10 లక్షల కంటే ఎక్కువ. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇది కేవలం ఒక నంబర్ కాదు. సూరం పవన్ అనే ఒకే ఒక్క వ్యక్తి ఆకలి బాధలు చూసి కదిలిపోయి మొదలుపెట్టిన ఒక పని ఈరోజు ఇంతమంది కడుపు నింపుతోంది. 3,000 కోట్లు. వావ్ మోమోస్ వాల్యుయేషన్. ఇది ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్. కానీ దీని స్టార్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఒక పర్సనల్ ఫెయిల్యూర్. సాగర్ ధర్యానీ తన ఎదురు దెబ్బను ఒక పవర్ఫుల్ వెపన్గా మార్చుకుని ఇంత పెద్ద సక్సెస్ సాధించాడు. ఇక ఇది చూడండి, ఇది చాలా డిఫరెంట్. ఒక దేశం, అల్బేనియా, కరప్షన్తో ఫైట్ చేయడానికి ఏకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించింది. ఒకటి అంటే సోషల్ ప్రాబ్లమ్స్కి టెక్నాలజీతో ఎంత క్రియేటివ్ సొల్యూషన్స్ వెతకొచ్చో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఈ సోషల్ ఇన్నోవేషన్స్ అన్నీ దాదాపుగా ఒకే పాత్లో వెళ్తాయి. ఫస్ట్, సమాజంలో ఉన్న ఒక ప్రాబ్లంని గమనించడం. నెక్స్ట్, ఉప్పుతో నడిచే ఫ్రిడ్జ్ లాంటి ఒక యునీక్ సొల్యూషన్ని డెవలప్ చేయడం. ఆ తర్వాత హెసా లాంటి ఒక ప్లాట్ఫామ్తో, అంటే ఒక గ్రామీణ అమెజాన్ లాంటి దాంతో జనాల్ని కనెక్ట్ చేయడం. ఫైనల్గా ఇతరులు కూడా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేయడం. ఓకే, ఇంత పట్టుదల, ఇంత క్రియేటివిటీ, వీటన్నింటి వెనక అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఆ ఎందుకు అనే క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ వెతుకుదాం. మనం ఇప్పటిదాకా చూసిన ప్రతి కథలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అదే
ఇది మనం పడిన కష్టాలు ఇంకెవ్వరూ పడకూడదు అనే ఆలోచన. ఆ ఒక్క కోరికే అసలైన ఇన్స్పిరేషన్ అన్నమాట. అదే వీళ్లందర్నీ నడిపించిన శక్తి. ఈ ఐడియాకి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. తమ పిల్లలు బాగా చదువుకోవాలని అన్ని త్యాగం చేసిన నిరక్షరాస్యులైన తల్లులు, పేద చేనేత కుటుంబాలకి బతుకుతెరువు చూపించిన డిజైనర్ వినో సుప్రజ, లక్షల మందికి అందుబాటులోకి వచ్చేలా చవకైన క్యాన్సర్ థెరపీని డెవలప్ చేసిన డాక్టర్ అల్కా ద్వివేది, 100 మందికి పైగా అండగా నిలిచిన 22 శాలిని. చూశారా, ప్రతి పర్సనల్ స్ట్రగుల్ ఒక సోషల్ సర్వీస్గా ఎలా మారిందో? అందుకే సక్సెస్ అంటే జస్ట్ మనకోసం మనం సాధించుకునేది కాదు. అది ఒక పాజిటివ్ మార్పు, సమాజానికి, నెక్స్ట్ జనరేషన్స్కి మనమిచ్చే ఒక లెగసీ, ఒక వారసత్వం. సో, ఈ కథలన్నీ విన్నాక చివరిగా ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. మన కథలో నెక్స్ట్ చాప్టరేంటి? మన చుట్టూ ఉన్న ప్రపంచంపై మన ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది?